ZB9 న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పోట్యాల గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి వెల్పుల సాంబయ్య ప్రచార హోరు జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వెల్పుల సాంబయ్య కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు వెల్పుల సాంబన్న, పొట్యాల గ్రామ పంచాయతీ మాది. నేను పొట్యాల గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నా. గతంలో సర్పంచ్గా పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు నిరంతరం రాత్రి పగలనకుండా ఎప్పుడు ప్రజలకు సమస్య వచ్చినా వాళ్ళ వెంట ఉన్నా. ఇవాళ సర్పంచ్గా నన్ను గెలిపేయండి, ఇవాళ ఉంటా, మీకు ఎక్కడ ఆపద వచ్చినా మీ వెంట ఉంటా. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ముందుంటాం. ఇవాళ ఇంత బలంగా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, గౌరవనీయులు మన శాసనసభ సభ్యులు గారి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆదేశాల మేరకు ఆశీస్సులతో సర్పంచ్ బరిలో ఉన్నాను. పొట్యాల ప్రజలకు సేవ చేయడానికి సర్పంచ్గా నన్ను గెలిపించండి. నా టూత్ పేస్ట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే గతంలో పదవి ఉన్నా లేకపోయినా ఎన్నో సేవలు చేసినాం. ఇప్పుడు కూడా మీ సేవలో నిత్యం ఉండడానికి నన్ను గెలిపించండి. సర్పంచ్గా గెలిచిన తర్వాత పొట్యాల ప్రజలకు చేసేటువంటి హామీలు, మా గ్రామ పంచాయతీ మన గోదావరికానికి 22 కిలోమీటర్ల దూరం ఉంది. ఏ ఆపద వచ్చినా మాకు హాస్పిటల్ అందుబాటులో లేదు. 10 పడకల ఆసుపత్రి పొట్యాలకు తీసుకురావడానికి సర్పంచ్గా గెలిచిన తర్వాత హామీగా ఈ మాట చెప్తా ఉన్నా. ఇట్లనే 10వ తరగతి వరకు మా స్కూల్ ఉంది. దీనికి ఆట స్థలం లేదు. 6 ఎకరాల ఆట స్థలాన్ని తీసుకొని పొట్యాలకు ఆట స్థలంతో పాటు ఇంటర్మీడియట్ కూడా కాలేజీ కూడా తీసుకురావడానికి హామీ ఇస్తూ ఉన్నా. మా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి శ్మశాన వాటికకు వైకుంఠవతాన్ని కూడా మేము అందుబాటులో ఉంచడానికి హామీ ఇస్తూ ఉన్నాం. ఇరువైపులా చెట్లను, మంచి చెట్లు, అవి ఇవాళ పెట్టినటువంటి చెట్లు మంచి కాదని కొంత సర్వేలో చెప్తా ఉన్నారు. అది నాకు దాని మీద ఎంత అవగాహన లేదు. కానీ ఉన్న చెట్లు కాకుండా మంచి చెట్లు, పండ్ల చెట్లు, పచ్చని చెట్లు రోడ్లకు ఇరువైపులా నాటిస్తాం. వ్యవసాయ భూములకు ఫార్మేషన్ రోడ్లు వేపిస్తాం. అట్లనే ప్రతి కాలంలో ఉన్నటువంటి డ్రైనేజీ శుభ్రపరుస్తాం, శుభ్రంగా చేపిస్తాం. దోమల నివారణ చేపిస్తాం. రైతులకు కోతులతో తిప్పలు ఉంది, పంట నష్టం జరుగుతూ ఉంది. కోతుల నివారణ చేస్తాం. వీధి కుక్కలను కూడా నివారణ చేస్తాం. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేటట్టు పాఠశాలకు ప్రతి నెలకొకసారి వెళ్ళి వాళ్ళ విద్య ఏ విధంగా ఉందో దాన్ని మెరుగుపరచడానికి సర్పంచ్గా కృషి చేస్తామని హామీస్తున్నాం. గ్రామానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, ఇట్లా 22 హామీలతో ముందుకు వస్తూ ఉన్నాం.